6 గ్యారంటీలు 420 అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేస్తుంది. ప్రజలకు చేసిన మోసాలను ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి నియోజకవర్గంలో బాకీ కార్డులు అందజేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఏ మేరకు నెరవేర్చిందో గ్రౌండ్ రిపోర్ట్ను మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పుడు హామీలతో 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన నాటికి 22 నెలలు అవుతున్నప్పటికీ ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు. దానితో పాటుగా హైదరాబాద్ నగరంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి నియోజకవర్గంలో బాకీ కార్డుని అందజేశారు. 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఎంత బాకీ పడిందా అనే విషయాన్ని కూడా తెలుసుకునే విధంగా బాకీ కార్డులను అందజేశారు. ప్రజెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతానికి మనం ఎర్రగడ్డలో ఉన్నాం. ఎర్రగడ్డ ప్రజల్లో బాకీ కార్డు ద్వారా ప్రజలకు ఏ విధమైన సంక్షేమ పథకాలు అయ్యాయి, ఏ విధమైన బాకీ పడింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, గత 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది? గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తప్ప ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదండి. ఏ ఒక్క ఇటుక పెట్టలే, ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఏ ఒక్క స్కూల్ కట్టలే, ఏ ఒక్కటి కూడా జరిగింది. అభివృద్ధి అనేది శూన్యం అండి, ఖాళీ మాటల ప్రభుత్వం తప్ప. గతంలో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, సెక్రటేరియట్ కట్టిండు, అమరవీర స్థూపం పెట్టిండు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు. కాళేశ్వరం వల్ల ఇప్పుడు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఐటీ సెక్టార్లో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండే, ఇప్పుడు దిగజారిపోతుంది. ఈ పాలకులకు పరిపాలన అవగాహన లేక అన్ని సెక్టార్లలో అభివృద్ధి కుంటుపడుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని భావిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తాడు. అవన్నీ మీకు అందుతున్నాయా? లేదండి, అందట్లేదు. అసలు ఏమీ అందట్లేదు. కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మేము బాగున్నాము. అన్ని గ్యారెంటీలు ఇచ్చిండు, అసలు ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు, ఏమీ లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ మాదే, కేసీఆర్ అంటేనే మాకు ఇష్టం. ఎర్రగడ్డ డివిజన్లోని శివాజీ నగర్లో ఉన్నాము. శివాజీ నగర్లో డిగ్రీ చదువుకునే ఒక అమ్మాయి దగ్గరకు వచ్చినాం. అమ్మ, మీకు డిగ్రీ చదువుకునే అమ్మాయిలకు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత స్కూటీలు ఇచ్చితా అన్నాడు, మీకు స్కూటీ అందిందా? లేదు, అందలేదు. అన్న అబద్ధం మాటలు చెప్పి. రాబోయే ఎన్నికలలో మీరు ఏ పార్టీ కోటేస్తారు? మేము కేసీఆర్కి వేస్తాం, కారు గుర్తుకేస్తాం. అన్న, నీ పేరేం పేరు? నా పేరు వినోద్. మీకు గత ప్రభుత్వంలో ఎంత పెన్షన్ వస్తుంది, ఇప్పుడు ఎంత పెన్షన్ వస్తుంది? గత 10 సంవత్సరాల్లో 4000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు 4000 పెన్షన్ వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తుండే. 6000 రూపాయలు మీకు వస్తున్నాయా? వస్తలేవు. రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి 22 నెలలు అవుతుంది. 22 నెలల నుంచి మీకు 2500 రూపాయలు పెన్షన్ వస్తుందా? మాకైతే ఎలాంటి ఫెసిలిటీస్ అయితే రాలేదండి. ఆయన ఒప్పుకున్న 6 గ్యారంటీల్లో కూడా ఏ గ్యారంటీ కూడా మా వరకు అయితే రీచ్ అవ్వలేదు. మేము ఏదైనా దరఖాస్తు పెట్టలేదు అనుకుంటే అది వేరే విషయం. దరఖాస్తులు పెట్టినా ఏదైనా కూడా 0% బిల్ అని అదని ఇదని చాలా వరకు మేము అప్లై చేసుకున్నాం. దేనికి మాత్రం మాకు ఏ దానికి కూడా నో రెస్పాన్స్ అండి, మాకు ఏది రాలేదు. వచ్చి 22 మంత్స్ అవుతుంది. ఈ 22 మంత్స్లో ఏదైనా ఒక్కటన్నా జరగాలి కదా, అలాంటిది ఏమీ మా దాకా అయితే రీచ్ అవ్వలేదు. అమ్మా, మీకు పెన్షన్ వస్తుందా తల్లి? వస్తుంది. కేసీఆర్ ఇస్తుండు, 2000 ఇస్తున్నాడు. ఈయన ఇస్తా అన్నాడు, 4000 ఇస్తా అన్నాడు, ఇయ్యలేడు. మాకు కేసీఆర్ వస్తే దిమ్మడం అని అనుకుంటున్నాం. పింఛన్ 500 గ్యాస్ అన్నాడు, అది ఇయ్యలేడు. అది పింఛన్ అని 2000 వాళ్ళకి ఇస్తామని లేడీస్కు 2500 ఇస్తా అన్నాడు, అవి కూడా ఇయ్యలేడు. మరి ఇవన్నీ ఇయ్యకనే కదా మేము అందరము కేసీఆర్ రావాలని మేము అనుకుంటాం. డిగ్రీ కంప్లీట్ అయిన ఒక విద్యార్థి పీజీ చేస్తున్న స్టూడెంట్ దగ్గర ఉన్నాం. బ్రదర్, నీ పేరేం పేరు? నా పేరు భువన్. భువన్, గత 22 నెలల తర్వాత అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ కార్డు ఇస్తా అన్నారు. పోతే స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ కావచ్చు, జాబ్స్ ఉన్నాయి. అవి అనేది మీకు ఇప్పటివరకు ఎలాంటి అమలు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం? ఫస్ట్ అయితే ఇప్పుడు 5 lakhs అది కార్డు ఇస్తామన్నారు, అది ఇప్పటిదాకా రాలేదు. జాబ్ క్యాలెండర్ ఫస్ట్ ఇయర్లో ఇస్తామన్నారు, రాలేదు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అన్నారు,
రాలేదు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, అది సగమే చేసిర్రు. ఇది ఎర్రగడ్డ డివిజన్లోని బాకీ కార్డుపై ప్రజలు చెప్తున్న స్పందన. వికలాంగుల నుంచి వృద్ధుల వరకు, చిన్న పిల్లల నుంచి విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే మాట. అబద్ధాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి అనేది ప్రజలను మోసం చేసిండు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తాము. దానితో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ అరవింద్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.